నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దాదాపు నివేదిక ఇచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం, మంత్రివర్గ సమావేశంలో దానికి సంబంధించినటువంటి చర్చ జరగడం, దాని తర్వాత ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం, కొంతమందితో కమిటీ వేసి నివేదిక యొక్క పూర్తి సారాంశాన్ని తీసి దానికి సంబంధించి మీడియా సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు పూర్తి స్థాయిలో వివరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ నివేదికను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలి అనేది మాత్రం వారు తీవ్రంగా ప్రధానంగా పిటిషన్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా దీని మీద సుదీర్ఘమైనటువంటి విచారణ అనంతరం దీనికి సంబంధించి రేపటికి వాయిదా పడడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు మాత్రం కొన్ని ఏజీని కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించినటువంటి అంశం మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే నివేదిక యొక్క అంశాన్ని మాజీ ముఖ్యమంత్రితో పాటుగా మాజీ మంత్రికి ఇచ్చారా ఆ కాపీని ఇప్పటి వరకు, వారికి సంబంధించి విచారణకి పిలిచేటప్పుడు 88 సహా 88 అనేటువంటి సెక్షన్ ప్రకారమే విచారణ చేశారా, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఏం చెప్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు కీలకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిజంగా కాళేశ్వరంలో అంత అవినీతి జరిగితే, కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వాస్తవంగా ఉంటే విచారణకు హాజరైనటువంటి వారికి మాత్రం ఎందుకు నివేదిక ఇవ్వలేదు అనేది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో డిబేట్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నైనాల గోవర్ధన్ గారు, నీటిపారుదల ప్రాజెక్టు విశ్లేషకులు, ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి వారు. అందరికీ నమస్కారం అండి. గౌతమ్ ప్రసాద్ గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఎలా చూడొచ్చు అంటారు ఈ కోర్టు ఈరోజు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో ఇచ్చినటువంటి కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ రేపటికి వాయిదా జరిగింది. సో పూర్తి స్థాయిలో తీర్పు లేదా ఏదైతే అంశం ఉందో బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉందనుకోవచ్చా? సార్, ఈరోజు అంటే హైకోర్టులో జరిగిన వాదనలు విన్న తర్వాత అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్లో వాళ్ళు బయట పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో, తప్పులు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సింది. ఇప్పటిదాకా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఒక కాపీ ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి అంటే ఆనాడు హరీష్ రావు గారు ఉన్నారు, ఆ హరీష్ రావు గారికి కూడా కాపీ ఇవ్వని పరిస్థితి ఉంది. అంటే వీటి ఉద్దేశం ఏంటి, వీళ్ళు మీడియా పరంగా దాన్ని అనౌన్స్ చేయటము, అదేవిధంగా దాంట్లో కొన్ని భాగాలనే లేకపోతే కొన్ని పేజీలని లెక్కలోకి తీసుకోవడము, ఆ కొన్ని పేజీలకే సంబంధించిన అంశాన్ని మీడియాకు ద్వారా చెప్పడము, ప్రజలకు చెప్పడం ప్రయత్నం చేశారు. అంతే తప్ప దీంట్లో నిజాలు అసలు కమిషన్ మొత్తం వ్యవహారంలో ఎవరిని తప్పు పట్టింది, ఎవరిని తప్పు పట్టాలి, ఏ విధానాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి, అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి, ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు ఒక సంస్థకి ఇచ్చిన తర్వాత ఆ సంస్థకు సంబంధించిన విచారణ ఏమైనా ఉంటుందా, లేదా కేవలం ప్రభుత్వంది మాత్రమే ఉంటుందా, అసలు దీంట్లో ఏం జరిగింది, ఈ పిల్లర్లు కుంగడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అని చెప్పేసి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏమీ చెప్పని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు కావాలని రాజకీయ కక్షతోని మాత్రమే ఈరోజు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్లో ఈ అబద్ధాలు లేకపోతే అవాస్తవాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక 2 పేజీలు తీసుకొచ్చి ఇచ్చేశారు. మీరు ఒకటి గమనించండి, దాదాపు 600 పైచీలకు పేపర్స్ అనుకుంటాను, పేజీలు అనుకుంటాను. ఒక రోజులో ఎట్లా చదివారు, బిఫోర్ డే సబ్మిషన్ చేస్తే సెకండ్ డే నాడు వచ్చేసింది, రిపోర్టు బయటకు వచ్చేసింది, ప్రెస్ మీట్ పెట్టారు. ఎట్లా పెట్టడానికి సాధ్యం అవుతుంది? అంటే అన్ని పేజీల సారాంశాన్ని అంటే అన్ని పేజీల కమిషన్ రిపోర్ట్ని మొత్తం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంత చకచక చదివే వాళ్ళు ఎవరు, ఎట్లా చదివారు? 600 పేజీలు నైటే చదవడానికి అవకాశం ఉంటుందా? అదేవిధంగా ప్రతిపక్షానికి ఇవ్వకుండా, ఆ రిపోర్టు విషయాన్ని ఇవ్వకుండా ఈరోజు దాచిపెట్టి మూసిపెట్టి ఇంకో రూపంలో అంటే బయట ప్రచారం చేయటాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ రాజకీయ దురుద్దేశం ఉంది తప్ప నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, దాని వలన ప్రజలకు ఎంత ఉపయోగం జరిగింది, దాని వలన ఎంతమంది రైతులు బాగుపడ్డారు,
ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు సాగులోకి వచ్చినాయి, ఎన్ని ఎకరాల లక్షల సాగులోకి వచ్చిన రైతులు వాళ్ళకి లాభమైంది. అదేవిధంగా కొత్తగా ఆయకట్టు స్థిరీకరణ ఎంత జరిగింది, ఆ ఆయకట్టు స్థిరీకరణలో ఉన్న రైతుల యొక్క ప్రయోజనాల్ని మనం లెక్కలోకి తీసుకోవాలా వద్దా, అదేవిధంగా అంతకుముందు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండేది, ఆ తర్వాత ఇది కట్టిన తర్వాత ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది అని చెప్పేసి ఒక అంచనాతోని ఒక లెక్క ప్రకారంగా చెప్పాల్సిన బాధ్యత నుంచి ఈరోజు ప్రభుత్వం పారిపోయింది తప్ప దీంట్లో ప్రధానమైన ఉద్దేశము ఒక రాజకీయ దురుద్దేశం తప్పితే దీంట్లో ఎలిగేషన్ చేయడానికి కానీ తప్పు పట్టడానికి ఏమీ లేదు అని చెప్పేసి మేమైతే చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు కోర్టులో ఈ విషయం ఉంది, అంటే కోర్టు రేపు ఏం చెప్పబోతుంది ఏం చెప్పబోదు అనేది మనం ఈరోజు జడ్జ్ చేయలేం, కానీ వాస్తవ విషయాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ ఫీల్డ్ లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాని కింద ఉన్న బ్యారేజ్ల ద్వారా, అదే దాని కింద ఉన్న టన్నెల్స్ ద్వారా, దాని కింద ఉన్న ఇతర ప్రాజెక్టుల ద్వారా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో మల్లన్న సాగర్ కావచ్చు, సుందిర కావచ్చు, రకరకాల ఇవన్నీ ఉన్న దాంట్లో వీటి వలన ఎంత ఉపయోగం జరిగింది అనేది ప్రధానంగా లెక్కలోకి తీసుకోవాల్సిన బాధ్యత మొత్తం సమాజంలోని తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కళ్ళ మీద అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా కమిషన్ ఈ రోజు ఇచ్చిన రిపోర్టు ప్రకారము వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఏం లోపం జరిగింది, ఇంజనీరింగ్ వ్యవస్థ నుంచి లోపం జరిగిందా, లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి లోపం జరిగిందా, లేకపోతే అధికారుల నిర్వహణ చేసే సందర్భంలో ఏదైనా సరిగ్గా చేయలేదా, లేదా ఇక్కడ అంటే అవినీతికి పాల్పడ్డారు ఏంటి అని చెప్పేసి ఎక్కడన్నా ఉందా ఆ రిపోర్ట్లో మొత్తంలో? ఎక్కడ లేదు. లేకుండానే ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము లాంటివి చేస్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టే అంటే మనం అంటే కోర్టు విషయాల దృష్టికి పోవద్దు, కాళేశ్వరం కూలిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం కాదది కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడుతున్నారా? మరి అటువంటి కూలేశ్వరం నుంచి ఈ రోజు రంగనాయకమ్మ సాగర్ దగ్గర మోటార్లు ఆన్ చేసిన నీళ్లు ఎక్కడివి, అక్కడ ప్రవహిస్తున్న నీళ్లు ఎక్కడివి? మనందరి కళ్ళకు కనపడ్డది కదా రంగనాయకమ్మ సాగర్లో నీళ్లు వదిలే మాట వాస్తవం కదా. ఈ విషయాలన్నీ మనం చూస్తున్న వాళ్ళమే కదా. ఒకవేళ ప్రాజెక్టు కుంగిపోతేనో కూలిపోతేనో మనం ఆ నీళ్ళని ఇక్కడ దాకా ఎట్లా రాగలుగుతాయి? ఇక్కడ వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా క్లియర్ గా చెప్పింది ఏమని, 2 పిల్లర్లు కుంగినాయి, 3వ పిల్లరు కొంచెం దెబ్బతిన్నది అని చెప్పేసి అని అంటారు. అంటే ఈ దెబ్బతిన్న దానిని సరి చేసి వాడుకోవాలని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి అదేవిధంగా మసిపూసి మారేడుకాయ చేసేసి మొత్తం తెలంగాణ సమాజాన్ని వంచే పనిలో కాంగ్రెస్ ఉంది తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఉపయోగాలు వాళ్ళకు ఉపయోగపడుతుంది లేకపోతే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకోవాల్సిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి? అయినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి సొత్తు కాదు కదా, ఒక బీఆర్ఎస్ సొత్తు లేకపోతే కేసీఆర్ గారి సొత్తు కాదు, ఇది ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో తప్పొప్పుల్ని సరిచేయాల్సిన బాధ్యత లేదా? నిజంగా అవినీతి జరిగితే అవినీతి మీరు మాట్లాడండి, అది వేరే సంగతి. కానీ ప్రాజెక్టు వలన ఎన్ని లక్షల కుటుంబాలు లాభపడుతున్నాయి, ఎన్ని లక్షల కుటుంబాలకు అది జీవనోపాధిగా మారింది, ఎన్ని లక్షల ఎకరాలకు ఈరోజు సాగులోకి తెచ్చింది. ఈరోజు ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించింది సుమారు 20 లక్షలకు పైచీలకు లక్ష ఎకరాలని సాగులోకి తెచ్చినామని చెప్పేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? అంటే గౌతమ్ ప్రసాద్ గారు ఆ అంశాల మీద మనం డిస్కషన్ చేద్దాం. శ్యామ్ ప్రసాద్ గారు, అంటే ఎలా చూడాలంటారు? ఈ రోజు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు నుంచి తీర్పు ఎలా వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే అసలు కాళేశ్వరం అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయి నివేదిక కాపీని ఎందుకు ఇవ్వలేదు, పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక కుంటి సాకులండి. అసలు విచారణ జరగొద్దు, విచారణ ముందుకోవద్దు. గత ప్రభుత్వం బదలామయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు తప్పు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భయపడి ఈ యొక్క కమిటీ పైన అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితి. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకుపోయినటువంటి పరిస్థితి చూస్తేనే అక్కడ పూర్తిగా ప్రాజెక్ట్ అవినీతిమయం అయిపోయిందని చెప్పి వాళ్ళ యొక్క మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఘోష్ గారు ఒక లోక్పాల్కు ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. ఆయన సీనియరు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ కోల్కతాలో కానీ పనిచేసినటువంటి పరిస్థితి. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయంలో చేయడం కామన్. అది ఎవరు ఏం చేసిండ్రు అనేది, అది కాళేశ్వరమా కూలేశ్వరమా, ఈరోజు నీళ్ళు ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టి దాన్ని నీటిమయం చేసినటువంటి పరిస్థితి.
సరే పూర్తిగా కూడా కాళేశ్వరం నుంచి ఉపయోగం లేదంటే కాళేశ్వరం నుంచి ఉపయోగం ఉంది, కాకపోతే అనుకున్నంత స్థాయిలో ఉపయోగం లేదు అనేది ప్రజల యొక్క వాదన, కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. ఈరోజు మనం ఏదన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని లాస్ట్లో రన్ చేయలేం కదండి. వచ్చేటటువంటి ఆదాయం మొత్తం దాని కరెంటు బిల్లుకే సరిపోకుండా ఆ కరెంటు బిల్లు కూడా అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఆ అప్పులో నుంచే కరెంటు బిల్లుకు ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హరీష్ రావు గారు ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే, ఈరోజు కాళేశ్వరంలో ఉన్నటువంటి మోటార్లన్నీ బేరింగ్లు పనిచేసే విధంగా, పనిచేయకుండా ఉండే విధంగా ఆన్ ఆఫ్ చేస్తున్నారు. ఒక జిల్లాకు, ఒక ఉమ్మడి జిల్లాకు సరిపోయేటటువంటి కరెంటు ఈరోజు మేము కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగిస్తుంటే వాళ్ళు దీన్ని అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇది హరీష్ రావు గారి స్థాయికి తగదు. సరే అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి అల్లుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా హరీష్ రావు గారు అంటే ఒక గౌరవం ఉంది. కానీ హరీష్ రావు గారు ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి. ఇట్లాంటి తన మామ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం సరికాదు. ఏదున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈరోజు వారు చెప్పినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నీరు మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి అనుబంధానికి సంబంధించినటువంటి వ్యవస్థే కదా. ఎక్కడ కాళేశ్వరం కూలిపోయింది? ఒకవేళ నీటిని వదిలేటువంటి ప్రాసెస్ గనక చేస్తే అక్కడ కాళేశ్వరం కూలిపోయింది అనేటువంటి ప్రభుత్వం ఏదైతే వాదిస్తుందో అది అసత్యమని ఒప్పుకుంటారా అంటున్నారు, అంతే కదా? అదే చెప్తాం. మీ వాయిస్ మాకు క్లియర్గా వినిపించలేదు, దాని గురించి కూడా చెప్తాము. ఈరోజు మనిషి ఒక శరీరంలో కాలు ఇరిగిపోయినప్పటికీ కూడా సంకల్పం ఉంటే పనిచేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు కాళ్ళు విరిగిపోయేటటువంటి ప్రాజెక్ట్ కట్టిండ్రు. ఈరోజు మనం ఒక ఇంటి నిర్మాణం చేస్తే మెయిన్ పిల్లలు ఒక 7-8 మన స్థాయికి బట్టి, మన కెపాసిటీకి బట్టి వేస్తాం. ఆ చిన్న ఇంటి నిర్మాణం చేసేటప్పుడే 100 జాగ్రత్తలు తీసుకొని క్యూరింగ్ అయ్యే విధంగా రేపు రాబోయే రోజుల్లో చేతులు మొత్తం ఇరిగిపోయినాయి సార్. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రాక్స్ కూడా మీరు వినాలండి. ఎందుకంటే ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ గారు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? వింటున్నా మీరు మాట్లాడేది విన్నాక మీకు సమయం ఇచ్చినప్పుడు, గౌతమ్ ప్రసాద్ అన్న మీకు సమయం ఇచ్చినప్పుడు శ్యామ్ ప్రసాద్ గారు నేను అంటుంది ఇప్పుడు మీకు మన వ్యాఖ్యాత గారు చెప్పింది, నేను అడుగుతుంది ఒకటే విషయం సార్. అంటే మీరు కూలిపోయింది అని అంటున్నారు కదా, కూలిపోయింది కాళ్ళు విరిగిపోయేటట్లు కట్టింది అంటున్నారు కదా, మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు సంవత్సరం తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో పెద్ద బాహుబలి మోటార్లు పెట్టినాం, దీని నుంచి ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్పి వాళ్ళు 5-6 ఏళ్ల నుంచి మభ్య పెట్టినటువంటి పరిస్థితి. హామీలో ఇచ్చినటువంటి బాహుబలి మోటార్లు లేవా? కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలను మొత్తం బయట పెడతాం, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్, బీజేపీ రెండు కుమ్మక్కై ఈ యొక్క వ్యవహారాన్ని కూడా ముందుకు పోయే విధంగా, ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు, ప్రధానమంత్రి స్థాయిలో మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు ఏటీఎంగా యూజ్ చేసుకుంటున్నటువంటి చెప్పినటువంటి ప్రధాని గారికి ఈరోజు ఇప్పటికీ కూడా వాళ్ళ పైన సిబిఐ ఎంక్వైరీ చేసేటటువంటి సాహసం చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎన్ని కుమ్మక్కు రాజకీయాలు చేసినా, ఏది చేసినప్పటికీ కూడా ఈరోజు ఘోష్ గారు చాలా ఉన్నతమైనటువంటి ఒక న్యాయ సేవలు అందించినటువంటి వ్యక్తి, ఉత్తమ లోక్పాల్కి ఎన్నికైనటువంటి వ్యక్తి ఘోష్ గారు. ఘోష్ గారు సెక్షన్ 88(8)(c) ప్రకారం వీళ్ళు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు. మరి నోటీసులు ఇవ్వనప్పుడు వీళ్ళు కమిషన్ ముందర హాజరు ఎట్లా అయ్యినరు? ఆ రోజే కోర్టుకు పోయేది ఉండే. వీళ్ళు మమ్మల్ని అక్రమంగా పిలుస్తున్నారు, మాకు నోటీసులు ఇవ్వకుండా చర్చకు రమ్మంటున్నారు అని చెప్పి. కాబట్టి ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు, పనిలేని ఆరోపణలు తప్ప ఇందులో ఎలాంటి పస లేదు, నిజం లేదు. ఈరోజు కేసీఆర్ మాసపుత్రిక లాగా భావించినటువంటి కాళేశ్వరం పైన ఇలాంటి ఆరోపణలు రావడంతో కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబం తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకున్నా ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరు ఏం చేసిండ్రు అనే దానిపైన ప్రజల డొమైన్లో ఉంచడం జరుగుతుంది. క్లియర్గా అక్కడిక్కడ చెప్పడం కాదండి, ప్రజల మధ్యలోనే మీడియా సమావేశం నిర్వహించే యావత్ రాష్ట్ర ప్రజలందరి గాక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయి, ప్రతిదీ డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను గోవర్ధన్ గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ వస్తాను. గోవర్ధన్ గారు నమస్తే అండి.
ఎలా చూడొచ్చు అంటారు? అసలు కాళేశ్వరం అనేది పూర్తి స్థాయిలో ఒకవైపు ధ్వంసం అవుతుంది, దానికి సంబంధించి కొంతవరకు డ్యామేజ్ జరిగింది అనేటువంటి అంశం వస్తుంది. కమిషన్ తర్వాత రిపోర్ట్ ఇవ్వడం, రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారా లేదా అనేటువంటి అంశం, ఇక్కడ కొంతవరకు రిపోర్ట్ మాత్రమే సారాంశాన్ని తీసుకుంటున్నారు. నిజంగా రిపోర్ట్ మొత్తం చదివి మాత్రమే సారాంశాన్ని ప్రిపేర్ చేశారా? ఇలా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీ విశ్లేషణ ఏంటి దీని మీద? మీ వాయిస్ సరిగా రావడం లేదు, వాయిస్ ఒకసారి రెక్టిఫై చేసుకోండి, మీకు స్థూలంగా అర్థమైంది. అయితే ఈ హరీష్ రావు, కేసీఆర్ గారు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకున్నటువంటి వీళ్ళు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, కాళేశ్వరం మొత్తంలో జరిగినటువంటి అవినీతి పైన ఒక ఫెనామినల్ విచారణ, ఒక అద్భుతమైనటువంటి విచారణ చేసినటువంటి పినాకిని చంద్రఘోష్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆ కమిషన్ లో 119 మంది సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆ 119 మందిలో నేను కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, నేను కూడా సాక్ష్యం ఇవ్వడం జరిగింది. నవంబర్ 23వ తారీఖు 2024న ఈ నివేదిక ఒక కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో 21వ శతాబ్దంలో భారతదేశంలో ఇది ఒక భూకంపం సృష్టించినటువంటి నివేదిక. ఈ నివేదిక కేసీఆర్ గారి కుటుంబంలో, వాళ్ళ ఫ్యామిలీలో అత్యంత కలత రేపినటువంటి క్రమం తట్టుకోలేక ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రముఖమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే దీన్ని పక్కదోవ పట్టించడానికి, దీని నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి క్రమమే ఈరోజు హైకోర్టుకు వెళ్ళడం. ఇదంతా కూడా ఇది ఒక సుదీర్ఘ క్రమం జరిగింది, సుమారు చాలా నెల్లాండ్ల పాటు జరిగినటువంటి విచారణ. ఇది ఆషామాషి విషయం కాదు, భారతీయ చట్టాలకి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి లోబడి జరిగినటువంటి విషయం. వీళ్ళందరూ కూడా ఈ క్రమం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పన్నాగాలు తప్పితే మరొకటేం లేదు. దీంట్లో చాలా క్లియర్ గా పినాకిని చంద్రఘోష్, మేము దాదాపు ఈ ప్రాజెక్టు పైన, ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ప్రారంభం నుంచి ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం కొరకు ప్రముఖ పత్రికల్లో రాస్తున్నాం, అనేక డిబేట్స్ లో పాల్గొన్నాం. తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి అనేక రాజకీయ పార్టీలు ప్రజలతో కలిపి అనేక ఉద్యమాలకు కూడా మేము పూనుకున్నాం గతంలో. చాలా కీలకమైనటువంటి ఈ నివేదికలో ఏం మాట్లాడతారంటే, దాని చంద్రశేఖర్ రావు